వావ్ వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకు మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మీకున్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలకు మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే నిపుణులైనటువంటి న్యాయవాదుల ద్వారా ఆ సమస్యలకి మేము పరిష్కారం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ వారం ఈ ఎపిసోడ్లో మనకు వచ్చినటువంటి ప్రశ్నలకు న్యాయపరమైనటువంటి సమాధానాలు తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయినటువంటి వెంకటేశ్వరి గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మేడం, ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రశ్న, మేడం గారు, నా భర్త కానిస్టేబుల్, నేను నా భర్త 5 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నాము. అలాగని నన్ను కాపురానికి తీసుకువెళ్ళట్లేదు, నాకు విడాకులు ఇవ్వట్లేదు. నేనేం చేయాలి? నాకు హెల్ప్ చేయండి మేడం. చాలా క్లిష్టమైనటువంటి సమస్య. అయితే ఒకటి నేను ఏం కోరుకుంటున్నానంటే, సమస్య ఉన్నటువంటి వ్యక్తులు మీ సమస్యని కొంచెం క్షుణ్ణంగా అంటే కొంచెం వివరంగా తెలియజేస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రశ్నలోని మీరు గమనించారో లేదో, నేను నా భర్త అంటే నా భర్త కానిస్టేబుల్ అని చెప్పారు. ఇక్కడ సమస్యకి వృత్తితో సంబంధం లేదనుకోండి, కానీ వారు చెప్పినటువంటి అమ్మాయి కానిస్టేబుల్ అని ఎందుకు చెప్పారంటే, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు వారి యొక్క అధికారాన్ని వారి యొక్క పదవిని ఉపయోగించుకొని ఏ విధంగా భార్యను కానివ్వండి లేదా భర్త ఆ స్థానంలో ఉంటే భర్తలను కానివ్వండి ఏ విధంగా సమస్యలకు లోను చేస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆ అమ్మాయి నా భర్త కానిస్టేబుల్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మొదటి అంశం ఇది. ఇక రెండో విషయానికి వస్తే, 5 సంవత్సరాల నుంచి వేరుగా ఉన్నాము అని చెప్తున్నారు అమ్మాయి. మరి వేరుగా ఉండడానికి గల కారణం ఏమిటి అన్నది చెప్పలేదు. అంటే భర్త నుంచి తనకు సమస్యగా ఉందా, తానే భర్తకు సమస్యగా మారిందా అన్నది ఇక్కడ మనకి తెలియనటువంటి విషయం. అంటే ఎప్పుడైనా కానివ్వండి అమ్మా, న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వాలన్నా లేదా వైద్యపరమైనటువంటి సలహాలు ఇవ్వాలన్నా ఆ కేసు చాలా పరిపూర్ణంగా తెలియజేయవలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, దానికి తగ్గ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని కరెక్ట్గా, అంటే మన సాధారణంగా జాతకాలు చెప్పించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ అడుగుతారు. ఎందుకంటే ఆ టైమింగ్స్ బట్టే ఒక్క క్షణం తేడా ఉన్నా కూడా ఆ తేడాలోని ఆ జాతకం మారేటటువంటి అవకాశం ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అలాగే మెడికల్ అయినా కానివ్వండి, లీగల్ అయినా కానివ్వండి, చాలా సమస్యకి గల కారణాలు ఏమిటో కూడా చాలా వివరంగా చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఎవరు సమస్యగా మారి వేరుగా ఉంటున్నారో మనకు తెలియదు. అంటే ఎందుకు ఈ విషయాన్ని అడిగానంటే, అలా అని చెప్పేసి వేరుగా ఉంటున్నారు, నాకు విడాకులు ఇవ్వటం లేదు, తీసుకొని వెళ్ళటం లేదు. మళ్ళీ ఇక్కడ 2 విషయాలు. తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఆశ ఈ అమ్మాయికి ఉందా? ఒకవేళ తీసుకొని వెళ్ళేటటువంటి ఆశ కానీ ఈ అమ్మాయికి ఉంటే, ఈ అమ్మాయి తానంతటగా తాను బయటకు వచ్చిందా ఆ వాతావరణంలో ఉండలేక, లేదా భర్త కానిస్టేబుల్ అనేటటువంటి భర్త ఆ అమ్మాయిని తరిమి కొట్టాడా అన్నది ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తాను. అంటే ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఒకే ప్రశ్నలాగా మీకు అనిపిస్తుంది, చాలా క్లిష్టమైనటువంటి సమస్య, చాలా ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్న. ఇక్కడ మొదటిది ఏంటంటే, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలంటే భార్య భర్త నుంచి విడిపోయినా లేదా భర్త భార్య నుంచి విడిపోయినా దానికి ప్రధానమైనటువంటి కారణం అంటూ ఉండాలి. అంటే భర్త భార్యని తరిమివేసినప్పుడు ఆ తరిమివేయడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఉంటే అక్కడ భర్త తప్పే ఉండదు. కానీ వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్, అంటే ఏ కారణమూ లేకుండా భార్యని కానీ తరిమివేస్తే లేదా భర్తని భార్య తరిమివేస్తే, ఆ భర్త కానివ్వండి భార్య కానివ్వండి, అంటే ఇక్కడ ఇద్దరికీ చెప్తున్నానండి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, మేడం మహిళా న్యాయవాది కాబట్టి మహిళలకు మాత్రమే ఆమె న్యాయం చేస్తారు అనేటటువంటి ఆలోచనలో ఉంటారండి. అలా ఏం లేదు. ఎందుకంటే ఇటు మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి న్యాయవాదులు, మాకు ఏ కేసు వస్తే ఆ కేసు చేస్తాం. అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. బేసికలీ నేనైతే
నేను ఫెమినిస్ట్ కంటే కూడా హ్యూమనిస్ట్ అని పదే పదే చెప్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే భార్యను కానివ్వండి భర్త కానివ్వండి ఏ కారణము లేకుండా తరిమి వేస్తే ఆ భర్త కానివ్వండి భార్య కానివ్వండి నా భార్యతో నేను కలిసేటటువంటి లేదా నా భర్తతో నేను మళ్ళీ నా వైవాహిక జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని కల్పించండి అని చట్టాన్ని కోరేటటువంటి అవకాశం మనకు చట్టం కలిగించింది. అయితే ఇక్కడ వివిధ మతాలకు చెందినటువంటి వారికి వివిధ చట్టాలు ఉంటాయి. ఇక్కడ నేను ఇంకొకటి ప్రేక్షకుల్ని కోరుకునేది ఏంటంటే మీరు ఏ మతానికి చెందినటువంటి వారో ఆ విషయం కూడా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇక్కడ పేరు కూడా మనకి క్లియర్గా లేదు కాబట్టి సరే హిందూ అనుకుందాం ఫర్ ఎ వైల్, సెక్షన్ మారుతుంది అంతే, కానీ కారణం విల్ బి సేమ్. ఇక్కడ ఏంటంటే హిందూ వివాహ చట్టాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అంటే జీవన హక్కుల పునరుద్ధరణ కేసు. అంటే విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడానికి చట్టం చేసేటటువంటి ప్రయత్నము. సో ఈ సెక్షన్ 9ని ఇన్వోక్ చేసి కోర్టులోని న్యాయస్థానంలోని నా భర్త నన్ను కాపురానికి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి కేసు జీవన హక్కుల పునరుద్ధరణ కేసు కానీ దాఖలు చేస్తే కోర్టు పరిశోధించి ఒకవేళ నిజంగానే మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే మిమ్మల్ని అనవసరంగా ఏ కారణము లేకుండా మిమ్మల్ని ఇంట్లోంచి తరిమివేసి మీ వైవాహిక సంబంధమైనటువంటి హక్కులను ఉల్లంఘించారు అనేటటువంటి తీర్మానానికి కానీ కోర్టు వస్తే న్యాయస్థానం వస్తే అప్పుడు ఆ కేసు మీరు గెలిచేటటువంటి అవకాశం. ఇది మొదటి ఆ అమ్మాయి అడిగినట్టు, అంటే నన్ను తీసుకొని వెళ్ళటం లేదు విడాకులు ఇవ్వటం లేదు అన్నారు. సో తీసుకొని వెళ్ళాలి లేదా మీరు వెళ్ళి కలిసి ఉండాలి అనేటటువంటి కోరిక కానీ మీకు ఉంటే ఈ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని మీరు ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం. ఇంకో రెండవది విడాకులు అయినా ఇవ్వటం లేదు అని అంటున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కానీ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతే చాలామంది ఈ భార్యాభర్త సమస్యలు ఉన్నటువంటి చాలామంది మా ఆఫీస్కి వస్తూ ఉంటారు, మేడం అతను విడాకులు ఇవ్వట్లేదు, లేదా చాలా మటుకు అబ్బాయిలు మేడం ఆ అమ్మాయి నాకు విడాకులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారండి విడాకులు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇవ్వరు కదా. మీరంటే ఇక్కడ చాలా కారణాలు, మీరంటే చాలా ఇష్టం ఉండొచ్చు, మీ మీద చాలా ప్రేమ ఉండొచ్చు, నా భార్యను నేను వదులుకోలేను లేదా నా భర్తను నేను వదులుకోలేను అనుకున్నప్పుడు వాళ్ళు విడాకులు ఇవ్వరు. మీరు ఒకవేళ విడాకులు కోరుకుంటే మీరు విడాకులు కావాలి అని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రెండో విషయము, వాళ్ళకి మీరు ఇష్టం లేకపోయినా అంటే భర్తకి భార్య ఇష్టం లేకపోయినా తనంతట తాను విడాకులు వేస్తే మళ్ళీ ఆయన మీద ఏం క్రిమినల్ కేసులు పడతాయో అని భయానికి విడాకులకు వెళ్ళనటువంటి అబ్బాయిలు కూడా ఉంటారు. కనుక మరి వాళ్ళు అప్పుడు అమ్మాయి ఇవ్వనప్పుడు అబ్బాయిలు తామంతట తాము వెళ్ళొచ్చు, లేదా అబ్బాయిలు ఇవ్వనప్పుడు ఆ భయం ఉన్నది, ఇందాక చెప్పినటువంటి 498A అటువంటి కేసులు వేస్తారని భయం ఉన్నప్పుడు అమ్మాయిలు విడాకులకు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మూడో అంశము, ఒకవేళ విడాకులు భర్తకు అసలు భార్య మీద ఇంట్రెస్ట్ లేదు కానీ విడాకులు కావాలి, కానీ విడాకులకు వేసుకుంటే ఎక్కడ ఏ భరణాన్ని అడుగుతారో, ఎన్ని కోట్ల రూపాయలు అడుగుతారో, లక్షల రూపాయలు అడుగుతారో అని భయం కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే ఇవన్నీ అందుకని వాళ్ళు వేసుకోరు. అప్పుడేమవుతుంది, అమ్మాయే వేసుకోవాలి, వాళ్ళు వేసుకోలేదు కదా అని వీళ్ళు 10 ఏళ్ళలో 100 ఏళ్ళు వెయిట్ చేయలేరు కదా, వీళ్ళకి విడాకులు కావాలంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళేసారు. నాలుగో అంశము, విడాకులు కావాలి కానీ విడాకులు ఇచ్చేటంత కేసు వారికి ఉండదు, అంత గొప్ప కారణాలు ఉండవు. అంటే చట్టంలో చూపించినటువంటి కారణాలు లేనప్పుడు వాళ్ళు విడాకులకు వెళ్ళడానికి భయపడతారు. మనం కేసు ఓడిపోతాం ఎందుకు, మళ్ళీ లాయర్ ఫీజు వేస్ట్, లేదా కోర్టుకు చుట్టూ తిరగడం ఎందుకు, టైం వేస్ట్ అనుకొని వాళ్ళు అలాగే ఉంటారు 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ. అప్పుడు మరి ఎవరు వేసుకోవాలి? 10 ఏళ్ళు 20 ఏళ్ళు వీళ్ళు కూడా వెయిట్ చేసేటటువంటి అవకాశం ఉంటే అమ్మాయిలు వెయిట్ చేయాలి, లేదా అమ్మాయిలు విడాకులు వేసుకునేటటువంటి. ఇంకొక అంశము, అమ్మాయి అంటే ఇష్టం లేదు కానీ విడాకులు కావాలి, కానీ విడాకులు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకు ఉన్నటువంటి డిఫెక్ట్స్ వలన అసలు విడాకులు అవసరం లేదు, అలా నడిపించుకోవాలి. అంటే పెళ్ళి ఇంకా ఉంది, సబ్సిస్టెన్స్లో నాకు భార్య ఉందని చెప్పుకోవడానికి ఉంటుంది కనుక వాళ్ళకి విడాకులు అక్కర్లేదు.
అలా టైంలోని డిప్రైవల్ అయ్యేది అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఇంపార్టెంట్ అనుకుందాం. ఆయనకు విడాకులు అవసరం లేదు, ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం లేదు. కానీ అమ్మాయి పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అమ్మాయి విడాకులకు రావాలి. చూసారా ఎన్ని కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా కేసులు ఇటువంటి మనం కోర్టులో తరచుగా చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా అటెండ్ అయ్యే అడ్వకేట్స్కి ఇన్ని కారణాలు వాళ్ళ ఆఫీసెస్లోని ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. జనరల్గా ఒకే సమస్య ఉన్నటువంటి ఒకే కక్షిదారికి ఈ సమస్యలు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన విడాకులు వేయలేదు కాబట్టి మనకేంటి అని ఇందాక ఈ అమ్మాయి అన్నట్టుగా ఆ సమస్యలను కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ అమ్మాయికి విడాకులు ఒకవేళ నిజంగా కావాలి అని కోరుకుంటే మాత్రం 100% ఈ అమ్మాయికి విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలాగంటే 5 సంవత్సరాల నుంచి మేము వేరుగా ఉన్నామంటే ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ నేను చెప్పాను ఇందాక, సెక్షన్ 13(1)(1)(b). 1B అంటే డెజర్షన్. వీళ్ళిద్దరూ విడిగా 2 సంవత్సరాల పాటు విడిగా ఉంటే ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అంటే ఇది ఒక కారణంగా చూపించి విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రొవైడెడ్ చాలా మటుకు చట్టము పైన చదివేసి అది ప్రతి కేసుకి అప్లై చేసి నాకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, న్యాయం జరగలేదు, మా న్యాయవాది కరెక్ట్ కాదు, లేదా జడ్జి గారు కరెక్ట్ కాదు, న్యాయ వ్యవస్థ అసలు కరెక్ట్ కాదు అనే ఆలోచనలోకి రావడం చాలా తప్పు. ఇందులోనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలాగని. 5 సంవత్సరాల నుంచి విడిగా ఉంటే సెక్షన్ 13(1)(1)(b) 2 years ఇనఫ్, అది చాలు గ్రౌండ్ అని చెప్పాను. కానీ 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు విడిగా ఉన్నావు అన్నది పరిగణలోకి తీసుకుంటారు. సపోజ్ అబ్బాయి 5 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు నీతో కలిసి ఉండడానికి, కానిస్టేబుల్ 5 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు. కానీ నువ్వే అకారణంగా కారణం లేకుండా అతనితోని ఏదో పనికిమాలను గొడవ పెట్టుకొని, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నీ తల్లిదండ్రులు ఉంటే నేను రాను, నీ తల్లిదండ్రులు బయటకు వెళ్ళగొట్టు, లేదా వాళ్ళకు హోమ్ ఫర్ ద ఏజ్డ్లో వెయ్యి, నేను రాను అంటే ఇది కారణం కాదండి. చట్టం ఇటువంటి ఎంకరేజ్ చేయదు. సో నీ తల్లిదండ్రులని అది అకారణమైన కారణం కాబట్టి ఆ కారణాన్ని పరిగణలో తీసుకొని నువ్వు 10 సంవత్సరాలు వేరుగా ఉన్నా కానీ ఈ గ్రౌండ్ మీద నీకు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ మేడం చెప్పారు కదా 2 ఏళ్ళు ఇది, లేదా చట్టం చెప్పింది సెక్షన్ 13(1)(1)(b) ప్రకారము డైవర్స్ వచ్చింది. నేను కోర్టుకి వెళ్ళానండి, 10 ఏళ్ళు అయింది, నాకు కోర్టులోని నాకు కావాల్సినటువంటి రిలీఫ్ రాలేదంటే రాదండి. అక్కడ నువ్వు చట్టాన్ని ఏమి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నీ కేసు నువ్వు ఎలాగ మోల్డ్ చేసుకుంటావో దాన్ని బట్టి, అంటే చట్ట పరిధిలోకి ఎలా వస్తుందో దాన్ని బట్టి నీకు విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రశ్నలోని ఆ అమ్మాయి కావాలనుకుంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే డైవర్స్కి వేసుకోవచ్చు. అతను మూవ్ కాలేదని ఈమె ఊరుకోక్కర్లేదు, ఈమె కోర్టుని అప్రోచ్ కావచ్చు. అయితే మేడం మీరు అన్నారు 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అది డెజర్షన్. 2 సంవత్సరాలే, ఎక్కువ కూడా 2 years ఉంటే అది డెజర్షన్ గా పరిగణించవచ్చు అని అంటున్నారు. 2 years ఏం కాంటాక్ట్ ఉండకూడదు వాళ్ళ మధ్యన. అంటే ఎటువంటి కన్జ్యూమేషన్ కానీ లేదా కాంటాక్ట్ కూడా ఏ ప్రయత్నము అంటే వాళ్ళిద్దరూ కలిసేటటువంటి ప్రయత్నము అంటే ఎవరైతే డిప్రైవ్ చేస్తారో, సపోజ్ భర్త ఇక్కడ చెడ్డవాడై ఉండి భర్త భార్యని హింసించి అకారణంగా అమ్మాయిని ఇంట్లోంచి బయటకు పంపించేసినప్పుడు అతని తరఫున ఎటువంటి ప్రయత్నము 2 సంవత్సరాల నుంచి లేనప్పుడు కానీ అమ్మాయి తరఫున ప్రయత్నం చేస్తున్నారు, తల్లిదండ్రులు వెళుతున్నారు, ఇంకెవరో వెళుతున్నారు, ఈ అమ్మాయి అడుగుతుంది, ఈ ప్రయత్నాలు అన్ని జరుగుతున్నాయి, స్టిల్ ఈజ్ నాట్ అలవింగ్. సో దట్ 2 years డెజర్షన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దిస్ గర్ల్ టు అబ్టైన్ డైవర్స్. సో అది మనము ఇక్కడ చూడాల్సినటువంటి. అప్పుడు అందుకనే కేసు అండి, ఎందుకంటే సంవత్సరాల తరబడి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది అంటే ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్లో ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి రానియట్లేదు అని గ్రౌండ్ పెట్టేసి డైవర్స్ అడిగితే కోర్టు వెంటనే డైవర్స్ ఇచ్చేస్తే 100 కేసుల్లోని ఎవరైతే కేసు వెళ్ళారో వాళ్ళకి అన్యాయం జరిగేటటువంటి అవకాశం. ఈ 2 ఏళ్ళు డెసిషన్ కరెక్టా కాదా అన్నది కోర్టు పరిశీలించాలి. అది ట్రయల్లో జరిగేటటువంటి అవకాశం ఉంది. అమ్మాయిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, అబ్బాయిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి విట్నెస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ట్రూత్ని ఎలిసిట్ చేసిన తర్వాతే, వాస్తవం తెలిసిన తర్వాతే తీర్పునిచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లోని కొంచెం టైం కన్జంప్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కేసుల్లోని తప్పకుండా కోర్టు సమయాన్ని తీసుకొని వెచ్చించి
తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాము, పెళ్ళిళ్ళు అయ్యి విడాకులు తీసుకున్నా కూడా మళ్ళీ కలిసిపోయి పెళ్ళిళ్ళు అయినటువంటివి చాలా మన ఆఫీస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అంటే విడిపోయాక డైవర్స్ అయ్యాక కూడా వాళ్ళు కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఈ కేసు జరిగేటటువంటి సమయంలో కూడా వాళ్ళు కలుసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా గుడ్ పాయింట్ యూ హ్యావ్ రైజ్డ్. ఏంటంటే నిజంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ డ్రాగ్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు కలుసుకునేటటువంటి అవకాశం ఉందేమో అనేటటువంటి సమయాన్ని, అంటే నిజం చెప్పాలి మ్యూచువల్ కన్సెంట్ సెక్షన్ 13(b)లోని అంటే పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకునేటటువంటి వారు 6 months టైం ఇచ్చింది. లెజిస్లేచర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ 6 నెలల్లో మళ్ళీ కలుసుకుంటారేమో అనేటటువంటి సదుద్దేశంతోనే అది చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ 6 monthsని వేవ్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయము. కానీ మీరు అన్నట్టు లెజిస్లేచర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పతనం అవుతున్నటువంటి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడంలోని కొంచెం న్యాయ వ్యవస్థ సమయాన్ని తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా, ఒక సదుద్దేశం కూడా ఉంది. ఓకే మేడం, రెండో ప్రశ్నకి వెళ్దాము. తప్పకుండా. కామెంట్స్ ద్వారా మనకు వచ్చినటువంటి రెండో సమస్య, గ్రామంలోని పెద్ద మనుషుల ద్వారా డైవర్స్ తీసుకోవచ్చా లేదా వాళ్ళు కలిపితే కలిసిపోవచ్చా? గ్రామంలోని పెద్ద మనుషులు ఉన్నాక కోర్టుకు వెళ్ళడం ఎందుకు? సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అది కూడా చెప్పాలి. అది మనకు వచ్చినటువంటి సమస్య. ఈ ప్రశ్న నిజానికి చాలా మనం చాలా షోస్లోని నేను చెప్పడం జరిగింది. అనేక ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్నగా మీరు ప్రతి ప్రశ్నను కూడా ప్రేక్షకులు అడుగుతున్నారు, మీరు దాన్ని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలో కూడా 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, గ్రామ పెద్దలు లేదా గ్రామంలోని శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, లేదా సామాజికవేత్తలు కానివ్వండి, కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు కలవచ్చా? తప్పకుండా కలవచ్చు. ఎందుకంటే మంచి పని చేయడానికి ఎవరి ఇది అక్కర్లేదు, ఆమోదం అక్కర్లేదు. కానీ విడిపోవడానికి మాత్రము విడదీసేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే మాత్రం అది ఆమోదించదగినటువంటి విషయం కాదు, హర్షణీయం కూడా కాదు. ఇక్కడ కలపడానికి చేసేటటువంటి ప్రయత్నం తీసుకున్నప్పుడు సాధారణంగా మనకి ఈ కలిపేటటువంటి ప్రయత్నం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అన్న చూద్దాం. అంటే మనకి తరచుగా ఆఫీస్లో కానివ్వండి, మా ఆఫీస్లోని మేము చూసేటటువంటి మా అనుభవంలో ఉన్నటువంటిది కానివ్వండి, లేదా కోర్టులో కానివ్వండి, కోర్టు కేసుల్లో కానివ్వండి, ఏం జరుగుతుంటుందంటే అమ్మాయికి అబ్బాయికి దంపతుల మధ్యన గొడవ వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ దృష్టికి వస్తుంది. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. ఏది వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని తర్వాత అటు తరఫు చుట్టాలు ఇటు తరఫు చుట్టాలు యాడ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కూర్చుంటారు. ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, వీళ్ళ స్నేహితులు వాళ్ళ స్నేహితులు మొదలవుతారు. అది కూడా అవుతుంది. ఆ తర్వాత అది ఎక్కడ మటుకు వెళ్తుందంటే వాళ్ళు ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లోని పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, లేదా ఏకంగా అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలోని సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి వాళ్ళు, నాట్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్, లేదా మన ఏమంటారు దాన్ని, కొన్ని అసోసియేషన్స్ ఏర్పడి వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేయడం మొదలెడుతున్నారు. ఇవి కాకుండా సామాజికవేత్తలు, సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు చేస్తూ ఉంటారు. పోలీస్ వ్యవస్థ, తర్వాత మీకు మహిళా సంఘాలు, ఆ తర్వాత కమ్యూనిటీ అంటే వాళ్ళ కుల పెద్దలు, కుల సంఘాలు కూడా ఇంటర్ఫియర్ అవుతుంటారు. ఆ తర్వాత మనకి పోలీస్ శాఖ, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ఒకప్పుడు కేవలము గ్రామంలోని పెద్దలు మాత్రమే రచ్చబండ అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర చేరి అందరూ గుడి దగ్గర, ఒక గ్రామం మధ్యలోనో
ఓ చెట్టు కింద కూర్చొని సెటిల్మెంట్ చేసేవారు పూర్వకాలంలోని. వాళ్ళు ఇరుపక్షాల వైపు నిలబడి వారిద్దరిని కలపడమే తమ సదుద్దేశము అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉండేవారు. కానీ ఏమైందంటే రాను రాను అంటే మనం చూస్తున్నటువంటి అనుభవంలో రాను రాను ఏమవుతుందంటే నేను ఇందాక మొదలుపెట్టాను కదా తల్లిదండ్రుల కాడి నుంచి. తల్లిదండ్రులు స్టార్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఆలోచన, అమ్మాయి తరఫు నిలబడ్డ తల్లిదండ్రులు అంటారు మా అమ్మాయి 100% కరెక్ట్, మీరే రాంగ్ అంటారు. అబ్బాయి ఇది మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు అంటారు మా అబ్బాయి చాలా మంచివాడు, అమ్మాయి చాలా అసలు ఇర్రెస్పాన్సిబుల్ అండి, ఏమాత్రం నిర్లక్ష్యం, అసలు ఏమాత్రం కూడా బాధ్యత లేనటువంటి అమ్మాయి అని వాళ్ళు అంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ అభియోగాలు పెట్టుకోవడమే తప్పితే ఇంకా వేరే ఆలోచన ఉండదు. దెన్ ఎప్పుడైతే రిలేటివ్స్ జాయిన్ అవుతారో వాళ్ళ రిలేటివ్స్ అంతా ఒక సైడ్ అయిపోతారు, వీళ్ళ రిలేటివ్స్ అంతా ఒక సైడ్ అయిపోతారు. ఇందులోని ఎవరినన్నా మధ్యవర్తిగా తీసుకుంటే ఆ తర్వాత ఆ మధ్యవర్తి చెడ్డోడైపోతాడు, ఎటు సైడ్ చెప్తే అటు సైడ్ చెడ్డోడైపోతాడు. సరే, ఆ తర్వాత కాలనీలో నేను చెప్పాను కదా కొన్ని అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ అని కానివ్వండి, వీళ్ళు కూడా ఎవరితో కాలనీ వాళ్ళైతే ఆ కాలనీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇవి కూడా మేము చూస్తూ ఉంటాం. ఇక్కడ మటుకు బాగానే ఉంది. తర్వాత మీకు ఎవరు మన కమ్యూనిటీ కుల సంఘాల్లో కూడా పెడుతూ ఉంటారు చాలా మటుకు. అక్కడ వీలైనంత మటుకు చిన్న చిన్న సమస్యల్ని తీరుస్తూ ఉంటారు. అయితే ఇదంతానండి ఒక 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాలు, అంటే నేను 33 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 30 సంవత్సరాల క్రితము ఈ వ్యవస్థలన్నీ, ఈ మహిళా సంఘాలు కానివ్వండి, వీళ్ళందరూ సెటిల్మెంట్ చేయడము, కలిసి కలపడము, ఏదో విధంగా నయానో భయానో కలిపి ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఎవరిని కలిపేటటువంటి పరిస్థితిలో లేరు, ఎవరి మాట వినేటటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. అయితే ఇక్కడ ఏంటంటే పోలీస్ శాఖకు ఒక స్టేజ్లోని నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థకు కూడా ఆ అధికారము పరిమితమే. ఎక్కడ 498A కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒకప్పుడు అర్నేష్ కేసు వచ్చేంత మటుకు కూడా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత మటుకు కూడా 498Aని ఇన్వోక్ చేస్తే అమ్మాయి ఇమ్మీడియట్గా మరి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ అమ్మ నాన్న బంధువులు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరినీ అరెస్ట్ చేసేవారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి 498A కంప్లైంట్ రిజిస్టర్ కాకముందు, ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ కాకముందు భార్యాభర్తల్ని కలపడానికి ప్రయత్నం చెయ్యాలి, కౌన్సిలింగ్ చెయ్యాలి అన్నది ఒక గైడ్ లైన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు 498 డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తుంది. కలపడానికి కావచ్చు, లేదా సామరస్యంగా విడిపోయేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇక్కడ పోలీస్ వ్యవస్థకి మీడియేషన్ చేసేటటువంటి, కౌన్సిలింగ్ చేసేటటువంటి ఒక అధికారం వచ్చింది. అప్పుడు మటుకు నిజం చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ కేవలము క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఉండింది, కానీ ఇది సివిల్, ఇది ఫ్యామిలీ మ్యాటర్స్లో అంత ఉండేది కాదు. ఓ డౌరీ హరాస్మెంట్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ 498, 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద చేయడమే తప్ప లేదు. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. నిజం చెప్పాలి చాలా మటుకు ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయ్యి అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఎక్కువగా కోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు కోర్టుని ఆశ్రయిస్తున్నారు, ఎందుకు ఎక్కువ కోర్టుకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే విడిపోవడానికే ప్రతి వారు మక్కువ చూపిస్తున్నారు కాబట్టి, అంటే డైవర్స్కే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసింది కాబట్టి విడాకులకి, ఆ విడాకులు ఇచ్చేటటువంటి అధికారము కేవలము న్యాయ వ్యవస్థకి, చట్టానికి మాత్రమే ఉంది. ఇక్కడ మహిళా సంఘాలు కానివ్వండి, లేదా సామాజికవేత్తలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి, లేదా ఊరి పెద్దలు కానివ్వండి, వీళ్ళు ఎవ్వరు కూడా చేసేటటువంటి అవకాశం లేదు. మనము అది కూడా చూస్తుంటాం. చాలా మా ఆఫీసులకు కూడా వస్తుంటే నేను చాలా షోస్లో కూడా చూశాను, మాకు విడాకులు అయిపోయిందండి. ఎక్కడ విడాకులు అయిపోయిందంటారంటే ఎంత డ్యామేజ్ అంటే, ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా కేసులు కూడా మా దగ్గరికి వస్తుంటే చాలా షోస్లో కూడా చూశాను. ఎంత దురదృష్టకరం అంటే, ఎంత అన్యాయం జరుగుతూ ఉంటుందంటే, ఒక వ్యక్తి, ఒక మగవాడు రెండో స్త్రీని, తన జీవితంలో రెండో స్త్రీని తీసుకొచ్చి
ఈమె నా భార్య. ఆ అమ్మాయి చాలా ఆథెంటికేటెడ్గా, చాలా గర్వంగా, చాలా అధికారికంగా ఈయన నా భర్త, నేను ఈయన భార్యని అని చెప్పడం జరిగేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం నిజమేనేమో అనుకుంటాం. మరి మొదటి భార్య ఏమైందంటే విడాకులు అయిపోయింది. మొదటి భార్య ఏమైందంటే విడాకులు అయిపోయిందండి అని అంటారు. మరి మొదటి భార్యతో విడాకులు అయిపోతే రెండో అమ్మాయి భార్యగా, న్యాయపరంగా భార్యగా వచ్చేటటువంటి అవకాశం ఉంది, తప్పులేదు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ విడాకులు ఏంటంటే అని చూస్తే ఊరి పెద్దల మధ్యన రాసుకుంటారు, పలానా ఆయనకి పలానా ఆమెతోని విడాకులు జరిగిపోయాయి, వారికి ఇంత డబ్బు ఇచ్చి చెల్లించి ఆమెని వదిలించుకోవడం జరిగింది. ఇజ్ ఇట్ ఎ డైవర్స్ డిగ్రీ అండి? కాదు. అది చట్టపరమైనటువంటి వ్యాలిడ్ జడ్జిమెంటా, తీర్పా అంటే కాదు. అంటే ఏంటి, ఊరి పెద్దలు విడాకులు ఇచ్చేశారు, ఆల్రెడీ ఇతను ఇంకొక ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు, ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు పుట్టేశారు. ఇక్కడ తీరా చూస్తే మొదట ఆమె ఇది విడాకులు కాదు అని ఛాలెంజ్ చేస్తే, రెండో ఆమెను చేసుకున్నది చర్యని ఛాలెంజ్ చేస్తే రెండో ఆమె పరిస్థితి ఏంటి, ఆమె భార్య అనేటటువంటి స్థానంలో రాదు. భార్యనే కాదు, లీగల్గా ఆమెకు పూర్తిగా ఎటువంటి హక్కు, భరణం కానీ ఆస్తిలో హక్కు కానీ ఏది రాదు. దాంతో ఆమె నిజం చెప్పాలంటే ఆమెకు అన్యాయం జరిగిపోతుంది. కేవలము ఈ ఊరి పెద్దలు చేసినటువంటి తప్పిదం వల్ల, అదొక తప్పిదం, ఊరు పెద్దలు చేసినటువంటి తప్పిదం, లేని అధికారాన్ని తమ చేతిలోకి తీసుకోవడం, తెలివి తక్కువతనము, అహంకారం అని కూడా చెప్పచ్చు. ప్లస్ ఇక్కడ ఈ అమ్మాయి అమాయకత్వం, ఈ అమ్మాయి తల్లిదండ్రుల అమాయకత్వం, అదే విడాకులని చెప్పేసి అతనికిచ్చి ఆ అమ్మాయి పెళ్లి చేసి ఆమె గొంతు కోయడం. వాళ్ళతో పాటు ఆ పిల్లలు, ఓకే వాళ్ళు లీగలైజ్డ్ చిల్డ్రన్ గాని పరిగణిస్తారు, కానీ వాళ్ళ సమాజంలోని వాళ్ళని ఏ చూపుతో చూస్తారు, ఎంత చిన్న చూపుతో చూస్తారు అన్న విషయానికి వస్తే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దల మధ్యన జరిగేటటువంటి విడాకులు జరిగేటటువంటి అవకాశం లేదు. ఊరి పెద్దలకు ఆ అధికారం లేదు. ఊరి పెద్దలు అటువంటి పెత్తనం చేయకూడదు. ఊరి పెద్దలు లేని అధికారాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు. వారి జ్యూరిస్డిక్షన్ కానీ వారి లిమిటేషన్ కానివ్వండి, కేవలము భార్యాభర్తల్ని కలపడానికి ప్రయత్నం చేయాలి. లేదా భర్త భార్యని నిర్లక్ష్యం చేసినా, భార్య భర్తని నిర్లక్ష్యం చేసినా, వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని నిర్లక్ష్యం చేసినా వారి బాధ్యతల్ని గుర్తు చేయాలి తప్పితే, వారి విడిపోవాలి అనుకుంటే వాళ్ళు చేయాల్సిన పని కోర్టుకు వెళ్ళండి అని చెప్పాలి. సో ఎవరైనా విడిపోవాలనుకుంటే ప్లీజ్ గో టు కోర్టుకు వెళ్ళండి, కోర్టులోని కేసు దాఖలు చేసుకోండి, కోర్టు ద్వారా వచ్చినటువంటి తీర్పును పొందండి. ఆ తర్వాతే విడాకులు అయినట్టుగా ఒక కన్క్లూషన్కి వచ్చి అప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకునే ప్రయత్నం ఉంటే చేసుకోండి. అంతేగాని మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన ప్రెసిడెంటు లేదా కార్పొరేటరు లేదా ఎమ్మెల్యే లేదా మినిస్టరు లేదా ప్రైమ్ మినిస్టరు, ఆయన చేసేస్తాడు, మోడీ గారు మాకు తెలుసు, మోడీ గారి ద్వారా మేము విడాకులు తీసుకుంటాం, ఆయన రాసి ఇచ్చారట, అది చెల్లుబాటు కాదండి. ఎవరైనా కానీ, ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి అయినా కానీ విడాకులు తీసుకోవాలంటే కోర్టుకు వెళ్ళాల్సిందే, కోర్టు మాత్రమే ఇవ్వాల్సిందే. అది చట్టానికి మాత్రమే అధికారం ఉంది. చట్టంలోని వారు ఏ మతానికి చెందినవారో ఆ మతానికి సంబంధించినటువంటి చట్టాన్ని ఇన్వోక్ చేసి ఆ చట్టం ద్వారా విడాకులు కోర్టు ద్వారా పొందాలి తప్పితే ఊరు పెద్దలు కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి. నేను అటువంటి కేసులు కూడా చూశాను. రాయలసీమ నుంచి మేము చూసాం 2-3 కేసులు. పోలీస్ స్టేషన్లోనే విడాకులు ఇచ్చారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అది అసలు ఎలా ఇచ్చారో ఏమో, మరి పోలీసు వాళ్ళు ఇచ్చారండి అన్నారు. పోలీసు వాళ్ళు పెళ్లి చేయొచ్చు, పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు అవి చేయొచ్చు. కానీ పోలీస్ శాఖకు విడగొట్టేటటువంటిది, విడాకులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అయితే బ్యూటీ ఏంటంటే అండి, మన దేశంలో కానివ్వండి, మన సాంప్రదాయాల్లో కానివ్వండి, పెళ్లి చేసుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదండి. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ పరిధిలోని ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కానీ విడిపోవాలంటే మాత్రం 100% చట్టాన్ని ఇన్వోక్ చేయాలి. న్యాయ వ్యవస్థకు మాత్రమే ఆ అధికారం ఉంది. నేను పెద్ద అడ్వకేట్ని,
నాకు 50 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, మా ఆఫీస్కి వచ్చేయండి విడాకులు రాసి ఇచ్చేస్తాను అంటే, నేను ఈ పాటికి నాకు తెలిసి నా విషయానికి వస్తే నేను రోజుకో 100 విడాకుల కాగితాలు రాసి ఇచ్చేయచ్చు. కానీ మనకు ఆ అధికారం లేదు, అటువంటి ప్రయత్నం చేయడానికి ఎవరికీ లేదు. అటువంటి ప్రయత్నంలోని ఎవరు అమాయకంగా మోసపోవద్దండి అని ఈ ప్రశ్న ద్వారా నేను సమాధానంగా ప్రేక్షకులకి, ప్రేక్షకులకి, వాయిస్ ఆఫ్ వాల్యూ ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను. వావ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అండి. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ లేక చాలా మంది వారి జీవితాలని అసలు సర్వనాశనం చేసుకుంటున్నారు అనడానికి అసలు అతిశయోక్తి లేదు. అందుకే నేను యువర్ లైఫ్ విత్ లా అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా కూడా లీగల్ అవేర్నెస్ ఇవ్వడం, కానీ అది చాలా తక్కువ టైం అవ్వడం వల్ల 30 సెకండ్స్ 60 సెకండ్స్లో లీగల్ అవేర్నెస్ ఇవ్వలేము. అందుకని మీలాంటి వారిని తీసుకొచ్చి ఈ మీ సమస్యకి మా సమాధానం అనేటటువంటి కార్యక్రమం ద్వారా లీగల్ అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి, వాళ్ళల్లోని న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి విషయాలపై అవగాహన రావాలనేదే మన ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలోని న్యాయపరమైనటువంటి సలహాలు, సూచనలు, సేవలు, మరి చట్టం పైన అవగాహన పెంపొందించుకోవడానికి న్యాయ నిపుణులైనటువంటి శ్రీమతి వెంకటేశ్వరి గారి లాంటి న్యాయవాదులతో మనం సంభాషించి మీకున్నటువంటి సమస్యలకి సమాధానాలు దొరుకుతాయని కోరుకుంటూ, వచ్చే వారం శుక్రవారం 6ంటికి ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. నమస్తే మేడం. నమస్తే అండి.